అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడం ఇక గగనం కానుంది. అత్యున్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేయాలని భావిస్తోన్న విద్యార్థులకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇవ్వబోతున్నారు. కోర్సును పూర్తి చేసిన అనంతరం అమెరికాలోనే ఉంటూ అక్కడే ఉద్యోగాలు పొందడానికి వీలు కల్పించే అన్ని రకాల వీసాలపై ఏకంగా $1,00,000 ఫీజు విధించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలను రూపొందిస్తోంది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. వాస్తవానికి H-1B వీసాలపై $1,00,000 ఫీజు విధించాలన్న అమెరికా ప్రభుత్వ ప్రతిపాదనను అక్కడి కోర్టు ఇటీవలే కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు ట్రంప్. ఈ క్రమంలో F-1 స్టూడెంట్ వీసా విభాగమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లపై ఈ భారాన్ని మోపాలని భావిస్తున్నట్లు కథనంలో తెలిపారు. భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించడంలో ఈ OPT అత్యంత కీలకం. దీని కింద విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత 3 ఏళ్ల పాటు అమెరికాలోనే ఉండి ఉద్యోగం చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఒకవేళ ఈ OPT లభించకపోతే చదువు ముగిసిన వెంటనే విద్యార్థులు అమెరికాను వదిలి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల వాళ్లకు పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే చదువు పూర్తయిన తర్వాతే అమెరికాలోనే ఉంటూ ఉద్యోగ అవకాశాలు ఎదుర్కొంటూ ఉంటారు. అమెరికా ఐటీ కంపెనీలు మెజారిటీ నియామకాలను స్థానిక యూనివర్సిటీల నుంచే చేపడతాయి. ఈ నియామకాలన్నీ కూడా ఎక్కువగా OPT పైనే ఆధారపడతాయి. గతంలో H-1B రూల్స్ వ్యతిరేకించిన టెక్ కంపెనీలు దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. హోంల్యాండ్ సెక్యూరిటీస్ లెక్కల ప్రకారం 2024లో దాదాపు 4.19 లక్షల మంది విదేశీయులు OPT ప్రాతిపదికన అమెరికాలో విధులు నిర్వహిస్తున్నారు.